భద్రాచలం పట్టణంలో ఈరోజు మంచు తీవ్ర ప్రభావం చూపుతా ఉంది. భద్రాచలం పట్టణ వాస్తవ్యులతో పాటు చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాలకు చేస్తున్నటువంటి భక్తులు యాత్రికులు కూడా ఈ మంచు చూసి చాలా ఆనంద పరవశం చెందుతా ఉన్నారు. చాలా చిన్నపిల్లగాళ్ళు, వృద్ధులు ఈ మంచుకు తగిన జాగ్రత్తలు తీసుకొని చిన్నపిల్లగాళ్ళు, వృద్ధులు వైద్యుల యొక్క సలహాల మేరకు బయటకు వచ్చి వారి యొక్క భద్రతా ప్రమాణాలు పాటించాలని, మంచు కురుస్తున్నప్పటికీ కూడా ప్రజలు కూడా వారి పనులు వాళ్ళు చేసుకుంటూ ఒక పక్క చలికి పోతూ వారు ఆనందంగా మంచిని ఆస్వాదిస్తూ ముందుకు మనం వాకింగ్ పోతున్నప్పుడు తరుణంలో కూడా ఏం పూట చాలా ఆహ్లాదకరంగా వాకింగ్ ట్రాకులు కానీ వాకింగ్ ఏరియా చాలా అందంగా కనపడతా ఉంది. చలికాలంలో ఈ మంచు కురులు కూడా ఈ ప్రాంత వాసులకి, యాత్రికులకి విశేష ఆదరణ కల్పిస్తుందని భద్రాచలం ప్రాంత వాళ్ళకి అనుకుంటా ఉన్నాం. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 6 ప్రాంతం నుంచి చాలా మంచు ఒక వర్షం పడినట్టు పడతా ఉంది. ఒక పక్క ఆ మంచు వల్ల భయం వేస్తారు, ఒక పక్క ఆనందంగా ఈ ప్రాంత ప్రజల్ని, యాత్రికుల్ని, ముఖ్యంగా చిన్నారుల్ని, వాకింగ్ చేసే వాకింగ్ ప్రజలు కూడా ఆనందంగా గురి చేస్తా ఉంది. మంచుకి తగిన జాగ్రత్తలు తీసుకుని ఆనందంతో పాటు జాగ్రత్తలు కూడా పాటించాలని వైద్యుల సూచనల మేరకు ఈ యొక్క మంచులో ప్రయాణాలు కూడా చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తాము. భద్రాచలం ఏజెన్సీలో మంచు దుప్పటి ఆనందాలతో పాటు జాగ్రత్తలు కూడా సూచిస్తుంది. పొద్దున్నే లెగంగానే భద్రాచలం చుట్టుపక్కల ఎక్కువ ఏజెన్సీ ప్రాంతం, అడవి ప్రాంతం ఉండటం వల్ల మంచు విపరీతంగా కురుస్తుంది. ముందుగా వాహనదారులు చాలా జాగ్రత్తగా మరి వాళ్ళ వాహనాలు నడుపుకోవాలి. ఎందుకంటే ఒక దగ్గర మనుషులు కూడా కనపడకున్నంత దట్టమైన మంచు, పొగమంచు కమ్ముకొని ఉంది కాబట్టి వాహనదారులు లైట్లు వేసుకొని మరి హార్న్ కొట్టుకుంటూ పక్క వాళ్ళకి ఎటువంటి యాక్సిడెంట్లు కాకుండా కూడా చాలా జాగ్రత్తగా వాహనాలు నడపాలి. అదేవిధంగా ప్రకృతి ప్రేమికులకు కూడా ఈ యొక్క మంచు అనేది చాలా ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. చాలా చక్కగా మంచు పొద్దున్నే ఒక ఆహ్లాదకరమైన ఇది ఒక కాశ్మీర్ని తలపించే విధంగా భద్రాచలం ఏజెన్సీలో మంచు దుప్పటితో ప్రకృతి ప్రేములకి ఆనందాలు ఇస్తుంది. ఆనందంతో పాటు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు కూడా పొద్దున పూట బయటికి తిప్పకూడదు. ఎందుకంటే ఆ మంచు వల్ల వాళ్ళకి కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఆ ఆనందంతో పాటు మనం జాగ్రత్తలు పాటించి ఈ యొక్క ప్రకృతి మనకి ప్రసాదించిన మంచుని ఆస్వాదించుకుంటూ మరి మనందరం కూడా నేచర్ని ఆస్వాదించాలని కోరుతున్నాం. గత వారం 10 రోజులుగా వింటర్ సీజన్ కాబట్టి చలి విపరీతంగా పెరిగింది. వాతావరణంలో సడన్గా మార్పులు కూడా రావడం వల్ల చలికాలంలో వచ్చేటువంటి వ్యాధులు కూడా కొంచెం ప్రబలుతున్నవి. దగ్గు, జలుబుతోటి ఎక్కువ మంది కేసులు మన హాస్పిటల్కి రావడం జరుగుతుంది. కొంతమంది చిన్నపిల్లలు దగ్గు, జలుబుతో పాటు మరి 3 రోజులు, 4 రోజులు తగ్గకపోవడం, వారం వరకు తగ్గకపోవడం ఉంది. మరి శ్వాసకోశ సంబంధిత వ్యాధులతోటి కూడా అడ్మిట్ అయ్యి హాస్పిటల్కి వస్తున్నారు. ఈ గత వారం 10 రోజుల నుంచి పెరుగుతున్నటువంటి చలి తీవ్రతకి తగ్గుతున్నటువంటి టెంపరేచర్స్ వల్ల ముందు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తగు జాగ్రత్తలు తీసుకొని ఈ చలి నుంచి కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎస్పెషల్లీ ఉదయం కూడా చలికి జాగింగ్ చేసేటువంటి వాళ్ళు 7:30, 8 తర్వాత బయటికి రావడం అనేది మంచిది. ఈవినింగ్ టైంలో కూడా 7, 8 లోపే ఏమైనా పనులు ఉంటే కూడా ముందే చేసేసుకొని ఎర్లీగా ఇంటికి వస్తే ఈ చలి నుంచి వచ్చేటువంటి వ్యాధులు అయితే ఏమున్నాయో, ఆస్తమా లాంటివి కానీ, ఈ శ్వాసకోశ సంబంధించినటువంటి న్యూమోనియా కానీ, బ్రాంకైటిస్ కానీ, ఎలర్జీకి సంబంధించినటువంటి వ్యాధులు కూడా వచ్చినా కానీ తీవ్రత ఎక్కువ ఉండకుండా ఉంటది. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు, వయసు మీద పడిబడినటువంటి వాళ్ళు, 60 సంవత్సరాలు పైనటువంటి వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళి కంపల్సరీగా మాస్క్ ధరించుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకుముందు కూడా గత 1-2 ఇయర్స్ నుంచి ఈ చలి తగ్గడం వల్ల వచ్చేటువంటి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఏదైతే ఉన్నాయో, వాతావరణంలో మార్పుల వల్ల కూడా ఇవి గతంతో పోలిసి ఇప్పుడు పెరుగుతున్నవి. పెరుగుతున్న వ్యాధులు తగ్గట్టే మనం కూడా దానికి అవసరమైనటువంటి ప్రికాషన్స్, మెజర్స్ ముందుగానే తీసుకొని ఉంటే ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని రాకుండా నివారించగలం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.